కపుల్ ఫ్రెండ్లీ అనే సినిమాతో ఫిబ్రవరి 14న వస్తున్నారు మార్కెట్లోకి. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ కపుల్ ఫ్రెండ్లీ అండి? కపుల్ ఫ్రెండ్లీ అనే పదం ఒకే ఒకసారి వాడతామండి మూవీ మొత్తంలో. యా అది ఎందుకు అనేది మూవీ చూసి తెలుసుకుంటారు మీరు. ఓకే. అంటే దానికి సపరేట్ ఒక మీనింగ్ లాగా ఏమన్నా ఉంటుందంటారా విడిగా? మామూలుగానే Separate అంటే వాళ్ళ కపుల్ చాలా ఫ్రెండ్లీ అంటాం, రైట్. రైట్? అదొక అర్థం అనుకోండి. అనుకోవచ్చు. ఆ, మామూలుగా అయితే కపుల్ ఫ్రెండ్లీని అలానే వాడతాం యాక్చువల్లీ. అలానే వాడతాం. కానీ ఈ ఆ కపుల్ ఫ్రెండ్లీ అనే వర్డ్ని సినిమా టైటిల్గా పెట్టొచ్చు రైట్. అని సడన్గా మిమ్మల్ని చూసినాక అనిపించింది. ఓకే, ఆ సినిమాలో ఓకే ఏదో ఉంది సంథింగ్ అని. అవును, అవును. మా డైరెక్టర్ గారే అండి. హీఈస్ ద విజన్ బిహైండ్ కపుల్ ఫ్రెండ్లీ. ఇన్ఫాక్ట్ ఆయన షార్ట్ ఫిల్మ్ తీశారు called Couple Friendly. Okay. And that short film has today become a full-fledged motion picture. So అలా మొదలైందనమాట కపుల్ ఫ్రెండ్లీ జర్నీ కూడా. ఓకే ఓకే. Yeah. అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మామూలుగా ఒక చిన్న కళ ఉంటుంది ఎవరికైనా. చాలా పెద్ద పెద్ద సినిమాలతోనే వచ్చారు మీరు. అంటే ఐ మీన్ పెద్ద సినిమాలు మీన్స్ పెద్ద ఫ్యామిలీస్కి సంబంధించిన సినిమాలు. Right. మహేష్ బాబు గారి మేనల్లుడు, Right. అశోక్ గల్లా గారి సినిమాతో మొదట ఎంట్రీ ఇచ్చారు. Yes. ఎలా జరిగింది మేడం అది ఆ జర్నీ? ఎలా జరిగింది అంటే ఐ వాజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఆడిషనింగ్ లుకింగ్ ఫర్ న్యూ స్టోరీస్ అండి. ఓకే. అండ్ ఆ ప్రాసెస్లో టీమ్ రీచ్ అవుట్ అయ్యారు. నేను ఆఫీస్కి వెళ్ళాను, కథ విన్నాను, కథ చాలా నచ్చేసింది. ఆ ట్విస్ట్ పాయింట్ వినేసరికి నేను చాలా అంటే Excited. బుక్ అయిపోయాను. యా, ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఒక సాంగ్ కూడా వినిపించారు. అండ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ చాలా వరకు డిస్కషన్స్ జరిగాయి. అండ్ ఐ ఆల్సో వెంట్ ఆన్ సెట్ వన్ ఆఫ్ ద డేస్ జస్ట్ టు అండర్స్టాండ్ ఎలా నడుస్తుంది స్టోరీ కానీ షూటింగ్ కానీ. అండ్ అలా మెల్లిగా అలా కుదిరిపోయింది. ఇమ్మీడియట్గా ఓకే అయిపోయారు. ఎస్. కపుల్ ఫ్రెండ్లీ సినిమా. అవును. ఈ సినిమాలో ఒక కథ మీరు విన్నప్పుడు ఆ కథని మీరు ఎలా ఓన్ చేసుకుంటారు? మీరు ఎలాగ దానిలోకి అడాప్ట్ అవ్వాలనుకుంటారు? ఏం నచ్చి మీరు ఈ కథని కపుల్ ఫ్రెండ్లీ లాంటి కథని ఓకే చేసుకున్నారు? కపుల్ ఫ్రెండ్లీ కథ విన్న తర్వాత నాకు మోస్ట్ ఎక్సైటింగ్ పాయింట్ ఏంటంటే మిత్ర అనే క్యారెక్టర్. తను చాలా లవబుల్ క్యారెక్టర్ అండి. అండ్ తనలో ఉన్న క్వాలిటీస్ ఏంటంటే షీఈస్ వెరీ యాక్షన్ ఓరియంటెడ్. ఇప్పుడు ఎక్కువ ఆలోచించకుండా ఓకే నెక్స్ట్ ఏంటి అని ఒక జోష్లో ఎప్పుడు ఉంటుంది. దీస్ లిటిల్ థింగ్స్ అబౌట్ హర్ రియలీ కనెక్టెడ్ విత్ మీ. చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి మీరు మూవీలో చూస్తారు వేర్ తను చాలా బిందాస్గా క్యాజువల్గా ఇది నేను నెక్స్ట్ యాక్షన్ షీజ్ ఇన్ హర్ ఫ్లో. అది చాలా నచ్చింది. అండ్ ఆల్సో మోర్ దెన్ దాట్ ఐ లవ్డ్ హర్ ఆర్క్. క్యారెక్టర్ ఆర్క్ చాలా స్కోప్ కనిపించింది నాకు. అండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్, ఎస్పెషలీ యాజ్ అ ఫీమేల్ ఆర్టిస్ట్, ఇంత మంచి క్యారెక్టర్ ఆర్క్ చూసేసరికి ఐ థాట్ ఇలాంటి అవకాశాలు రోజు దొరకవు. వచ్చినప్పుడు యూస్ చేసుకోవాలి 100%. అండ్ ఆల్సో టీమ్ చాలా నచ్చింది. డైరెక్టర్ గారు, డిఓపి గారు, ఆల్సో మై కో యాక్టర్ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. సంతోష్ శోభన్ గారు ఈజ్ వెరీ నైస్ యాక్చువల్లీ. మంచి మంచి కథలు చూస్ చేసుకుంటాడు. డిఫరెంట్ క్యారెక్టర్స్ లో ఉండాలని చెప్పేసి చాలా తపన పడతాడు. ఎస్. కపుల్ ఫ్రెండ్లీ ఇస్ వన్ ఆఫ్ దోస్ వెరీ యూనిక్ ప్రాజెక్ట్స్. ఆ కంటెంట్ ని బట్టి చూస్తుంటే, ఆ ట్రైలర్ చూస్తే కూడా ఇట్స్ అ బ్యూటిఫుల్ కంటెంట్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ షార్ట్ ఓపెన్ చేయగానే తమిళ్తో మాట్లాడతారు. అంటే ఇది చెన్నై బేస్డ్ లవ్ స్టోరీనా? యా, ఆల్మోస్ట్ మొత్తం చెన్నైలోనే జరిగిందండి. ఇద్దరు క్యారెక్టర్స్ ఓపెనింగ్ చెన్నై. అదే అది చూశాను. తెలుగు స్టోరీ అయినా ఇద్దరు క్యారెక్టర్స్ చెన్నైలో కలుస్తారు కాబట్టి ఆ ఫ్లేవర్ ఖచ్చితంగా ఉంటుంది, చెన్నై ఫ్లేవర్. మీకు గమనిస్తే చాలా మంది హైదరాబాదీ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఇంజనీరింగ్ బీటెక్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా, మీరు చెన్నైలో చాలా పెద్ద పెద్ద టాప్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చదువుకుంటారు. కరెక్ట్. అక్కడ పరిచయం అయిన ఒక జంట అంటారా ఇది? ఓ, అలా అనే చెప్పనండి. ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ మీద మరీ అంత ఫోకస్ పెట్టము. బట్ టూ క్యారెక్టర్స్, మిత్ర ఫ్రమ్ చిత్తూర్, శివ ఫ్రమ్ నెల్లూరు, ఇద్దరు పెద్ద ఆశలతో చెన్నైకి వస్తారు ఏదో ఒక పెద్ద లైఫ్ బిల్డ్ చేయాలని. ఆ జర్నీలో వాళ్ళిద్దరూ ఎలా హెల్ప్ చేస్తారు ఇద్దరిని అనే స్టోరీ. లివింగ్కే ఆస్కారం లేని ఒక అబ్బాయికి లివింగ్ టుగెదర్ బతికేస్తూ ఉన్నాడు. నేను అనకూడదని మీకు అనిపించాను అంతే. లివింగ్ టుగెదర్ బతికేయటం అనేది చాలా పెద్ద బంపర్ ఆఫర్ యాక్చువల్లీ.
కరెక్టే కదా? అవును, పెద్ద బంపర్. అదే. ఆ బంపర్ ఆఫర్‌లో మీరున్నారు అందులో. అవును. అంటే ఏమన్నా కొంచెం ఆ స్టోరీ లైన్ అర్థమైంది. ఆ! మీరేమన్నా ఇంకొంచెం ఎలాబరేట్ చేయవచ్చా? ఎలాబరేట్ అంటే ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది రైట్ సార్ లైఫ్‌లో ప్రేమించాలని, మన లవర్‌ని వెతుకుని ఒక మంచి లైఫ్ గడపాలని. అండ్ ఐ థింక్ ఎప్పుడైతే మనం ఒక లవర్‌ని ఫైండ్ చేస్తాము రైట్? ఆ సేఫ్టీ, ట్రస్ట్, ఆ రిలేషన్‌షిప్ బిల్డ్ చేస్తాము. థెర్స్ ఎ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ రైట్? సో, మీరు ఆ సీన్ చిన్న బిట్ ఏదైతే మాట్లాడుతున్నారో ఇట్స్ ఆల్ అబౌట్ థాట్. ఆ రియలైజేషన్ వాహ్! నేనింత లక్కీ ఎప్పుడు అయిపోయానబ్బా! అని. అదే. అంటే మొత్తం లైఫ్ అంతా నెగటివిటీ ఉన్నోడికి సడెన్‌గా లైఫ్‌లో ఒక పాజిటివ్ వైబ్ వచ్చిన ఫీలింగు రైట్. మీ వల్ల కలిగిందని చెప్పడం అనేది దాని ఉద్దేశ్యం అనుకుంటున్నాను నేను. కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ అండి. యాహ్! యాహ్! హ్మ్.